హాయ్ అండి, నా పేరు అనిల్ పసల, ఎడిటర్ని న్యూటన్స్ థర్డ్లకి. సో నా ఎడిటింగ్ జర్నీగా చెప్పాలంటే, నేను ఇంటర్లో ఉన్నప్పుడు ఏదో ఒక సాంగ్ అప్పుడు రిలీజ్ అయింది. నాకు దాంట్లో ఒక ఉక్ లైన్ దగ్గర ఒక షాట్, ఇది లాస్ట్లో వచ్చిన షాట్ ఇక్కడ ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను. అది నాకు అప్పటికి ఎడిటింగ్ అంటే ఏంటో తెలియదు, ఏమో తెలియదు. అప్పుడు ఏదో విండోస్ మూవీ మేకర్ అని ఏదో ఉండేది, అది డౌన్లోడ్ చేసేసి ఆ లాస్ట్ షాట్ తీసుకుని వచ్చి అది చూసుకుని అది పదే పదే చూసుకుంటూ ఉండేవాడిని. నాకు తెలిసి ఆ రోజు అది అది తీసుకున్న ఒక యాక్షన్ ఈరోజు ఈ స్టేజ్ మీదకి రియాక్షన్గా నేను ఒక ఎడిటర్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా ఇంకా చాలా ఫిలిమ్స్ చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే అప్పుడు మళ్ళీ ఎడిటింగ్ ఫీల్డ్లోకి వద్దాం అనుకున్నప్పుడు నాకు రెండు చాయిసెస్ ఉండే, ఎవరి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయ్యి వెళ్దాం, ఇంకోటి ఫిలిం మీడియాకి వెళ్దామని. నేను అనుకున్నది ఏంటంటే ఇంకా ఫిలిం కోర్స్ చేస్తూ వెళ్తే బెటర్ అని అనుకున్నాను. ప్రపంచం చాలా చిన్నదే అన్నట్టుగా ఇప్పుడు అన్నపూర్ణ స్కూల్లోనే నేను ఎడిటింగ్ కోర్స్ చేశాను. అది చేసినప్పుడే నాకు హరీష్ గారు పరిచయం. సో ఆ మీటింగ్ ఏంటంటే మా ఇప్పుడు కొలాబరేషన్స్ కానీ చాలా అంటే ఆయన ఫస్ట్ సిరీస్ కూడా నేనే ఎడిట్ చేశాను. అండ్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ నేను ఇలా చేస్తాను సార్ మీ దగ్గర. అండ్ ఆయన లైక్ థ్యాంక్ యూ అండి. ఇంకేం చెప్పలేకపోతున్నాను. బేసికలీ ఏంటంటే మా అందరి దగ్గర బాగా వర్క్ చేయించుకుని అతనికి ఏం కావాలో అయ్యే తీసుకుని వెళ్ళాడు రాజేష్. అది ఎంత ఇప్పుడు ఎక్కువ ఇస్తామన్నా కూడా వద్దు నాకు ఇంత చాలు, ఇక్కడ చాలు అన్న పాయింట్కి ఎక్కడైతే ఉందో ఇవన్నీ కూడా థ్యాంక్ యూ రాజేష్ నన్ను నమ్మినందుకు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అసోసియేట్ రైటర్ నవీన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ ఇప్పుడు యాక్టర్ రవివర్మ